నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి గురించి మనం ఒక ఫజిల్, ఒక 9 గదుల బాక్స్ వేద్దాం. ఈ రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ వాల్యూస్ అనేది కూడా ఇక్కడ కింద రాశాను. ఆర్ అంటే 2, ఏ అంటే 1, జే అంటే 1, ఈ అంటే 5, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ 9 గదుల బాక్స్ లో వేయండి. 2కు 2 వేసాం. ఆర్ అంటే 2 కాబట్టి 2 వేసాం. ఏ అంటే 1 కాబట్టి 1 వేసాం. జే అన్న 1 కాబట్టి ఇక్కడ 1 ఫిల్ అయింది. ఈ అంటే 5, 5కి 5 వేసాం. ఎస్ అంటే 3, హెచ్ అంటే 5కి 5 మళ్ళీ ఫిల్ అయింది. అందుకే ఈ మొత్తం 4 నంబర్లే ఫిల్ అయ్యాయి. మిగతా కాని నంబర్లు 1, 4, 6, 7, 8, 9 ఫిల్ కాలేదు. ఈ వాల్యూస్ చూడండి, 1 నుండి 9 వరకు ఈ వాల్యూస్ వేసాను. ఈ బాక్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఫిల్ అయినటువంటి పాజిటివ్గా చూసుకోండి, ఫిల్ కానివన్నీ కూడా నెగిటివ్గా చూసుకోండి. ఇప్పుడు గమనించండి, ఒక రాజేష్ అనే పేరే కాదు, ఎవరి పేరైనా కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ వేసాను చూడండి. ఏ నుండి జెడ్ వరకు వేసాను వాల్యూస్, జెడ్ వరకు వేసాను. ఈ వాల్యూస్ మీ పేరు రాసుకొని ఆ పేరు కింద ఇక్కడ ఉన్న వాల్యూస్ అక్కడ రాసుకోండి. రాసుకున్నటువంటి వాల్యూస్ ఈ 9 గదుల బాక్స్లో ఫిల్ చేయండి. నేను ఇంకా మీరు నన్ను అడగనవసరం లేదు, మీరే తెలుసుకోవచ్చు. మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, వివాహ యోగ్యత కలిగి ఉంది. 1వ నంబర్ ఫిల్ అయింది రాజేష్కి. వివాహం జరుగుతుందా రాజేష్కి అంటే జరుగుతుంది. మరి 100% ఫిల్ అయింది కాబట్టి జరుగుతుంది. 2, సంతానం ఉంటుందా ఇతనికి? ఉంటుంది, కంపల్సరీ సంతానం యోగ్యత ఉంటుంది. 3, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడా అంటే 100% రిలేషన్, అంటే తల్లి తండ్రి అనుబంధం, అక్క చెల్లి, బావమర్ది, ఇలా రకరకాల రిలేషన్స్ అన్నీ కూడా తను చేపడతాడు. అంటే ఎవరిని తక్కువ చూపు చూడాడండి రాజేష్. అందరినీ సమంగా చూస్తాడు. అందరూ నా వాళ్ళే అంటారు. ఎవరికి ఏదైనా సమస్య వస్తే నేనున్నానని ముందుకు వస్తాడు. రైట్, నేను చెప్పేది అక్షరాల నిజం ఇది. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే 5వ నంబర్ కూడా ఫిల్ అయింది. 5వ నంబర్ దేన్ని తెలియజేస్తుంది అంటే సొంత గృహ నిర్మాణ యోగాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా కట్టుకుంటాడండి. వాళ్ళ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఇల్లు అయినా కావచ్చు, లేదంటే తన సొంతంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇల్లు అయినా రాజేష్ అనేటువంటి వ్యక్తి తప్పకుండా కట్టుకుంటాడు. ఇది పాజిటివ్గా ఉన్నటువంటి అతని భవిష్యత్ అండి. ఇక మెయిన్గా ఫెయిల్యూర్ అయినటువంటి నెంబర్లు చూద్దాం మనం. ఫెయిల్యూర్ ఏమైనాయండి? 4వ నంబర్ ఫెయిల్యూర్ అయింది. 4వ నంబర్ ఏం వాల్యూ చూపెడుతుంది? రుణబాధలను తెలియజేస్తుంది. అంటే రాజేష్కి కష్టపడి ఎంత కష్టపడి సంపాదించినా కూడా లాస్ట్కి చివరికి రుణబాధలు కలిగి ఉంటాడు. ఆ రుణబాధలు ఎలా కలిగి ఉంటాడంటే ఏదైనా స్థలం కొన్నా, ఏదైనా వాహనాలు కొన్నా, ఏదైనా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా దానిలో మొత్తానికి లాస్ ఏర్పడడం వల్ల ఇతనికి రుణబాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల ఇతన్ని అందరూ నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. రాజేష్ అనే వ్యక్తిని నమ్మించి మోసం చేస్తున్నారు. ఏదో అంటారు చూసారా, నమ్మించి గొంతుగా కోసినట్టుగానే ఉంటుంది. అట్లా ఉంటుంది ఈయన పరిస్థితి. ఎందుకంటే అందరినీ నమ్ముతాడు, ఈజీగా నమ్ముతాడు. ఎవరు ఏది చెప్పినా నమ్మే వ్యక్తిత్వం గలవాడు రాజేష్. కాబట్టి ఏంటంటే ఇతన్ని నమ్మించి గొంతుగా కోస్తారు. అట్లా ఇతనికి రుణబాధలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టినా కానీ, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినా కానీ మళ్ళీ తిరిగి రావు. ఇంకొకటి ఏంటంటే ఎవరిని నమ్మకూడదు. యాక్చువల్గా ఒక చెయ్యిని ఎడమ చెయ్యిని కుడి చెయ్యి నమ్మొద్దు అన్నట్టుగా మీ జీవితంలో మీరు ఎవరిని నమ్మకపోవడమే మంచిది. మీ సొంతంగా మీరు ఏది చేసినా కూడా, ఏదైనా కూడా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు నడవాల్సిన పరిస్థితి మీది. తర్వాత ఇక్కడ 6వ నంబర్ చూపెడుతుంది, చదువును చూపెడుతుంది. ఇతను చదువుకోవడం అంటే చదువుకుంటాడు, అంటే మైనస్లో ఉంది చదువుకుంటాడు. కానీ చదువుకుంటే ఏం లాభం? ఇప్పుడు అతను చదువుకున్న దానికి కరెక్ట్గా ఉద్యోగం దొరకదు, ఉద్యోగం రాదు. ఒకవేళ వచ్చినా కూడా చిన్న ఉద్యోగాలు చేస్తారు, పెద్ద ఉద్యోగాలకు వెళ్ళరు. అంటే కాంప్రమైజ్ అవుతారు. ఏదో ఉద్యోగం వచ్చింది కదా, ఇక నేను సంపాదించాలి, ఇక్కడ నుండే స్టార్ట్ కావాలి అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఏంటంటే చదువుకు తగ్గ ప్రతిఫలం అనేది అయితే ఇతనికి లేదు రాజేష్కి. ఇకపోతే 7వ నంబరు వ్యాపారాన్ని తెలియజేస్తుంది. వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు పొంచి ఉంటాయి. ఇతను ఏ వ్యాపారం పెట్టినా, ఫుడ్ బిజినెస్ పెట్టినా, కిరాణా షాప్ పెట్టినా, సూపర్ మార్కెట్ పెట్టినా, క్లాత్ బిజినెస్ పెట్టినా, రియల్ ఎస్టేట్ చేసినా, ఏది చేసినా ఫెయిల్యూర్. అలా అని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దండి. ఒకవేళ మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సింపుల్ లాజిక్,
అదేంటంటే మీ పేరు 180 డిగ్రీలో ఉన్నటువంటి పేరుని దీని బలాన్ని పెంచి గ్రాఫ్ పెరగాలి. 270 నుండి 360 డిగ్రీస్ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ దీని అదృష్టవంతులు అవుతారు. ఇది 100కు 100% నిజమండి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడొద్దు. మీ గురించి ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది అని చెప్తున్నాను. దీని నుంచి బయటపడే మార్గాన్ని కూడా నేను ఇస్తాను, మీకు ఏం ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ 8 అనారోగ్య సమస్యలను చూపెడుతుంది. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ సమస్యలు చిన్న చిన్నవైనా కూడా ఎప్పుడు మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చికాకులు, చిక్కులు, మా బ్యాక్ పెయిన్, మైగ్రేన్, తలనొప్పి అంటారు. ఇట్లా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 9 విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగడం, వెళ్ళాలన్న కళ నెరవేరకపోవడం, ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేకపోవడం. ఇలా రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు చాలా కష్టజీవులు. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని అయితే మీరు పొందలేరు. కాబట్టి అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫస్ట్ మీ పేరుని ఈ 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకొని మీ జాతక కుండలిని చూసి మీరు పుట్టిన నంబరు, బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరును సరి చేస్తే, ఆల్ఫాబెట్లో కనుక గ్రాఫ్ వేసి సరి చేస్తే మీ జీవితం నిండు నూరేళ్ళు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని నాతో ఫోన్లో మీరు మాట్లాడవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.